పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచే జయమిచ్చు వాడవు, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు. ఏమైనా చేయగలవు, గతముతం మార్చగలవు, ఈ నామముకే మహిమంగా ఎత్తుకొందుము. ఏమైనా చేయగలవు, గతముతం మార్చగలవు, ఈ నామముకే మహిమంగా ఎత్తుకొందుము. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, నా పక్షము నిలచి జయమిచ్చు వాడవు. సర్వకృపానిధి మా పరమ సుందరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ సుందరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, గతముతం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, గతముతం మార్చగలవు, నీ నామముకే మహిమంగా తెచ్చుకొందుము. ఏసయ్యా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంటదాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంటదాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును,
ఏమైనా చేయగలవు కరమోత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా చెప్పుకొందువు ఏమైనా చేయగలవు కరమోత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా చెప్పుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలబెట్టి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కరమోత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కరమోత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారి సర్వగుణుడవు సంపూర్ణ స్వరూపివి నీవు దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైనా మీతో రమణమగునా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైనా మీతో రమణమగునా ఎలా లేనిది కార్యములు తలచి తుది మహిమ కరెను ఎలా లేనిది
మహిమ పరచును సర్వాధికారి సర్వగుణము సంపూర్ణ నీవు ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమా మధురము నింపితివా మహిమా మధురము నింపితివా శతకోటి సైన్యములైనా నీ సాటి అదురుగా భరతౌర్యముగా నాయే సైన్య శతకోటి సైన్యములైనా నీ సాటి అదురుగా మానవే దైవముగా హల్లెలూయా. సాంక్షిలో నుంచి 6వ పాట పాడతాను. దేవుని స్తుతించే పాట. మహిమ ఘనతకు అర్పుడవు నీవే నా దైవం అనే పాట పాడుతుంది. దేవుని మహిమ. మహిమ ఘనతకు అర్పుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్పుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవుడవు, కనికరంగల దేవుడవు యేసు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నా దేవ నా ప్రభువనైనా మీరు ఇచ్చిన సమయంను బట్టి యేసు ప్రభువనైనా బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ సమయాన్ని ప్రభువనైనా సద్వినియోగం చేసుకున్నటకు నీ ప్రియ బిడ్డలందరికీ ప్రభు అనుకూలతను ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. యేసయ్యా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న వారిని యేసయ్యా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించండి యేసు ప్రభువా. తండ్రి ఆత్మ ద్వారా తండ్రి ప్రభునైనా తండ్రి ప్రభు బహు గొప్ప కార్యములు మేము చూడగలుగుతామని తండ్రి మీ వాక్యం సెలవిస్తూ ఉండగా కృపనిచ్చి నా దేవ నా ప్రభ నాతో మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నిజానికి ప్రభ తండ్రి మీ వాక్యాన్ని చేతబట్టుకోవటానికి కానీ మీ నామాన్ని స్మరించడం కానీ ప్రభా మీ పేరు ఉచ్చరించడం కానీ నాకు అర్హత లేదని ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నాను యేసు ప్రభా. మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాను యేసు ప్రభా. తండ్రి నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం. సంపూర్ణంగా మీ శిలవ చాటును మరుగుపరచండి దేవా, సంపూర్ణంగా శిలవ చాటును మరుగుపరచండి. నా తలంపులు, ఆలోచనలు, క్రియలు నా దేవ నా ప్రభనైనా తండ్రి నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదే. హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట కూడా ప్రభు ఆత్మచేత పుటము వేయబడినదే. తండ్రి మా ప్రాణాత్మ దేహములను వెలిగించటకును అనేకులకు వెలిగించే దీపాలుగా మార్చటకును
యేసయ్య మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారు, సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యాక్చువల్ గా ఇది ఒక్క సారి మనం ధ్యానం చేసేది కాదు, కానీ ఈ 1 to 4, 1 నుంచి 4 వచనాలు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే దీన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. సో ఈ రోజు మొదటి భాగాన్ని మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. వాళ్ళని మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఫైర్ ఆన్ ద ఆల్టర్ అన్న విషయాన్ని మీరు తీసుకురావాలని ఆశపడుతున్నా. లేకపోతే బలిపీఠం మీద అగ్ని ఏ రీతిగా దిగి వస్తుంది, బలిపీఠం మీదకి అగ్ని ఏ రీతిగా దిగి వస్తుంది అన్న అంశాన్ని కొద్దిసేపు నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. యాక్చువల్గా గమనించినట్లయితే పరలోకము గమనించినట్లయితే ద హెవెన్ ఈస్ బికమింగ్, పరలోకము మనుష్య హృదయంలోకి ఏ రీతిగా ప్రవేశిస్తుంది, పరలోకం ఏ రీతిగా ప్రవేశిస్తుంది, లేకపోతే హెవెన్ ఇన్వేడ్స్ ఆర్డినరీ లైఫ్స్, మన సామాన్యమైన జీవితాల్లోకి పరలోకం అనేది ఏ రీతిగా ప్రవేశిస్తుంది అన్న విషయము ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందుకే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. వల్ల మనం గమనించినట్లయితే సంఘము, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సంఘాన్ని కలిగి ఉండేదానికి లేకపోతే సంఘముగా జీవించేదానికి డిఫరెన్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళరా అంటే హ్యావింగ్ చర్చ్ అండ్ బీయింగ్ ద చర్చ్. సాయంకాల సమయంలో కొద్దిసేపు లెట్ us know the difference between this. గమనించినట్లయితే పెంతెకోస్తు దినం మనం చాలా మంది అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినం మాత్రమే అని అనుకుంటాం. ప్రేమైన దేవుని మాత్రమే మనకు గుర్తుంటది. పెంతెకోస్తు దినం అనగానే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు, అది యేసయ్య ప్రామిస్ చేశాడు కాబట్టి ఆయన పంపించాడు, ఆయన ఆత్మను పంపించాడు, కుమ్మరించాడు, అది మాత్రం మనం గుర్తు పెట్టుకుంటాం. కానీ యాక్చువల్గా గమనించినట్లయితే పెంతెకోస్తు గమనించినట్లయితే కేవలం it's not just a miracle as Holy Spirit descended upon his people, but also గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా దేవుడు ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఈజ్ ఒక విధంగా చెప్పాలంటే అధికారికంగా క్రొత్త నిబంధన సమాజాన్ని స్థాపించడం. ఒక విధంగా చెప్పాలంటే పెంతెకోస్తు దినం అంటే ఏంటంటే అధికారికంగా అఫీషియల్లీ గాడ్ ఈజ్ ఏం చేస్తున్నాడంటే అఫీషియల్లీ గాడ్ ఈజ్ లాంచింగ్ ద న్యూ కవెనెంట్ చర్చ్. న్యూ కవెనెంట్ అంటే దేవుడు ఎప్పటి నుంచో పాత నిబంధన నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి లేకపోతే ఈ సంఘాన్ని అఫీషియల్ గా దేవుడు లాంచ్ చేస్తూ ఉన్నాడు ఆ దినం. ప్రేమైన దేవుడు గారా, ఇట్స్ నాట్ ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినం మాత్రమే కాదు, కానీ ఆ రోజు అఫీషియల్ గా దేవుడు చర్చ్ ని అఫీషియల్ గా దేవుడు ఏదైతే తన మనసులో ఉంచుకున్నాడో దాన్ని అఫీషియల్ గా మామూలు గవర్నమెంట్ లాంచ్ చేస్తారు కదా, కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసినట్టుగా. ప్రేమైన వాళ్ళారా, సో తన మనసులో ఉన్నటువంటి దేవుడు ఏదైతే ఉండిందో అది ఆ రోజు లాంచ్ చేశాడు, అఫీషియల్ గా లాంచ్ చేశాడు అన్నట్లుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అందుకే మనం చూస్తాం భయపడినటువంటి శిష్యులు ఏమయ్యారు, నిర్భయంగా మారిపోయారు. అంతకుముందు భయపడిపోయారు, ఆ యేసు ప్రభుని సెలవు వేసినప్పుడు యేసు ప్రభు నుంచి దూరంగా పారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అలాంటి వ్యక్తులు భయం అనేది ఎరగకున్నటువంటి వారిగా లేకపోతే నిర్భయులుగా దేవుని కోసం సాక్షులుగా నిలబడటానికి ఒక విధంగా చెప్పాలంటే సాక్షులుగా నిలబడటానికి మారినటువంటి దినం అని చెప్పవచ్చు. ఓకే, సో పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి దినం. ఇంకా గమనించినట్లయితే సాధారణమైనటువంటి విశ్వాసులు, వెరీ 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 ఆర్డినరీ లేకపోతే విశ్వాసులు గమనించినట్లయితే ఎక్స్ట్రాడినరీగా మారినటువంటి దినం, ఎక్స్ట్రాడినరీ విశ్వాసాన్ని తీసుకున్నటువంటి దినంగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఎక్స్ట్రాడినరీగా దేవుని యొక్క సమాచారాన్ని తీసుకుని వెళ్ళడం కానీ, దేవుని కోసం సాక్షులుగా నిలబడడం కానీ, లేకపోతే దేవుని యొక్క కార్యములు తమ చేతుల మీదుగా చేయటం అనేది, లేకపోతే యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో మీరు నా యందు విశ్వాసం ఇచ్చట్లేదు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంతకుముందు ఏమాత్రం గొప్ప కార్యాలు చేయలేదు, కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత దే ట్రాన్స్ఫార్మ్డ్ అంటే యేసు ప్రభు చేయని కార్యాలు
యేసు ప్రభు చెప్పినట్లుగా నాకంటే గొప్ప కార్యాలు చేస్తా ఉన్నట్టుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వచ్చినటువంటి దినంగా ఒకవేళ మనం చెప్పుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలు, అంత మాత్రమే కాదు, గమనించినట్టయితే అంతకుముందు దేవుడు ఏ రీతిగా ఉండేవాడంటే కట్టబడినటువంటి దేవాలయంలో నివసించడానికి ఇష్టపడేవాడు. గమనించినట్లయితే మనము చూస్తాం యెరూషలేము మందిరం, ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారము, యెరూషలేము మందిరము, లేకపోతే ఇంకా గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలము. ఈ రీతిగా గమనించినట్లయితే దేవుడు నివసించేటువంటి స్థలము అది కట్టబడినటువంటి స్థలం. కానీ ఇక్కడ పెంతెకోస్తు దినములు ఏంటంటే అది కాదు, నేను నివసించేది ఇదిగో మీ హృదయాల్లో నివసించడానికి వస్తూ ఉన్నాను అని డిక్లేర్ చేసినటువంటి దినం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనం చూస్తున్నాం కట్టబడిన దేవాలయం నివసించే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు, కానీ కృప చేత మార్పు పొందినటువంటి హృదయాల్లో నేను నివసిస్తాను అని డిక్లేర్ చేసినటువంటి దినం యొక్క పెంతెకోస్తు దినం అని చెప్పుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, God has launched a complete transformation. గమనించినట్లయితే అంతకుముందుగా ఒకవేళ సమాజ మందిరంలో కూడుకునే వాళ్ళు సంఘముగా మారినటువంటి దినం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో పెంతెకోస్తు యొక్క గొప్ప అద్భుతం గమనించినట్లయితే ఇక్కడ బలమైన గాలి శబ్దం, తర్వాత మనం చూద్దాం కానీ బలమైన గాలి శబ్దం ఇప్పుడు అది ధ్యానం చేయకపోవట్లేదు. గమనించినట్లయితే అది బలమైన గాలి శబ్దం మాత్రమే కాదు, ఇంకా గమనించినట్లయితే ఆ రోజు అగ్ని నాలుకలుగా విభాగించబడినటువంటి దినం అని చెప్తున్నాం కదా. 3వ వచనం మనం చూస్తున్నాం, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడినటువంటి దినం మాత్రమే కాదు, కానీ ఇంకా వారిలో అద్భుతం ఏంటంటే బలమైన గాలి మాత్రమే కాదు, అగ్ని జ్వాలలుగా విభాగించబడి వారి మీద కుమ్మరించడం అది మాత్రమే కాదు, కానీ అది పైకి కనపడేది కానీ విజువల్ కి కనపడేది మాత్రమే కాదు, కానీ దేవుడు తన ప్రజలలో నివసించడానికి వచ్చారు, హృదయాల్లో నివసించడానికి. God wanted to dwell in the hearts of the people. That is more. అది ఎవరికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు పెంతెకోస్తు దినం ఏంటంటే God is willingly come into their hearts to dwell in their hearts. వారి హృదయాల్లో నివసించడానికి వచ్చినటువంటి దినము ఈ పెంతెకోస్తు దినం అని చెప్పుకోవాలి. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో God came to live inside people's hearts. దేవుడు దాన్ని హృదయాన్ని నివాస స్థలంగా చేసుకుని నివసించేటువంటి స్థలం. అంటే ఒక్కసారిగా చూడండి, దశాబ్దాల సంవత్సరాలుగా దేవుడు నివసిస్తున్న స్థలం ఒక ప్రత్యక్ష గుడారం కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఒక అతి పరిశుద్ధ స్థలం కావచ్చు, కానీ ఇప్పుడు పెంతెకోస్తు దినం సంపూర్ణంగా మారిపోయింది. ఏంటంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. ఏంది గాడ్స్ డ్వెల్లింగ్? మనం వాక్యంలో మనం చూస్తున్నాం, మీ హృదయాలే దేవునికి ఆలయం, హృదయాలే దేవునికి ఆలయం అన్నట్లు. ప్రియమైన వారు గమనించినట్లయితే ఇప్పుడు దేవుని నివాస స్థలము ఆయన ప్రజలు అవుతున్నారు అన్నటువంటిది డిక్లేర్ చేసినటువంటి దినము. డిక్లేర్ చేయడం మాత్రమే కాదు, అది ప్రాక్టికల్ గా దేవుడు చేసి చూపించినటువంటి దినం. గమనించినట్లయితే ఆ రోజే సంఘం జన్మించింది. అంటే సమాజ మందిరము సంఘముగా మార్చబడుతుంది. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకవేళ మనం చూడగలుగుతున్నాం. ఈ సంఘం జన్మించడం లేకపోతే ద చర్చ్ బిగిన్ అయింది ఏదో ఒక రాజకీయ శక్తి ద్వారా, లేకపోతే సంఘం ఆవిర్భవించబడలేదు, లేకపోతే ఒక పాలిటిక్స్ కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలిటిక్స్ ద్వారానో లేకపోతే ధనము ద్వారానో లేకపోతే ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో ఎంత మాత్రం కూడా సంఘం ఆవిర్భవించలేదు. కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇదేంటంటే కొంతమంది ఎడ్యుకేషన్ వస్తే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అంటారు కదా, లేకపోతే అమౌంట్ లేకపోతే ధనం అంటే వల్ల ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, పాలిటిక్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదంతా కానీ సంఘానికి ఏంటి ముఖ్యంగా గమనించినట్లయితే మనం చూస్తున్నాం, ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే. సో ద చర్చ్ హ్యాస్ బిగన్, లైక్ ద చర్చ్ హ్యాస్ బార్న్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంతే, పవర్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించింది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ బిగన్, ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ కమ్ త్రూ ద హోలీ స్పిరిట్ అన్నది ఈరోజు నేను చెప్పాలనుకున్నది కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే, ఒకవేళ పార్ట్ గా మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇంకా మనం గమనించినట్లయితే అలాంటి అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు రగిలింప చేసినటువంటి అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి మన హృదయాల్లోకి వచ్చినటువంటి ఆయన, as he is still continuing in our hearts or not, that's most important question in our lives. ఆయన మన జీవితంలో నివసిస్తూ ఉన్నాడా? ఆ అగ్ని మన జీవితంలో మన హృదయాల్లో నిజంగా ఏమంటారు దాన్ని, మండుతూ ఉందా లేదా పరీక్షించుకోవాల్సినటువంటి దినం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో లేకపోతే ఎప్పుడో జరిగిందని చెప్పేసి దాన్ని ఒక హిస్టరీగా చెప్పుకుంటూ
ఏదో అంటారు కదా గమనించినట్టయితే, బాగా కాలిపోయిన దాన్ని బూడిదని చూసి ఇంతకుముందు బాగా కాలిపోయింది, ఇంతకుముందు బాగా వేడిగా ఉండింది, ఇంతకుముందు ఇంతమందిని కాలి చేస్తుందని చెప్పుకునే దానికి మాత్రమే ఈ పెంతెకోస్తు నాడు వాడుకుంటున్నామా, లేకపోతే ఆ పెంతెకోస్తు దినమందు జరిగినటువంటి దాన్ని మనం కంటిన్యూ చేయగలుగుతున్నామా లేదా పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆ సమయం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో నిజంగా పరీక్ష చేసుకుందాం. సో నేను ఇంట్రడక్షన్ మాత్రం ఫస్ట్ మొట్టమొదటి ఆత్మీయ తలంపు నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. చూడండి, గమనించినట్లయితే ఈడ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో అంత క్లారిటీ లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతూ ఉన్నప్పుడు దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఏమని రాయబడిందంటే, when the day of Pentecost had fully come అని బైబిల్లో రాయబడింది. when the day of Pentecost had fully come అంటే కొంచెం కొంచెం కాదు కానీ, లేకపోతే కొద్దిగా కాదు కానీ, the Pentecost, the day of Pentecost had fully come. ఇంకా తెలుగులోకి యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేయాలంటే పెంతెకోస్తు దినము పూర్తిగా వచ్చి ఉండగా. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. when the Pentecost had come, fully come అని బైబిల్లో రాయబడింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు ఇంగ్లీష్ లో తెలుగులోకి డిఫరెన్స్ నేను ఆలోచన చేయడం మొదలు పెట్టాను. దేవుడు ఇచ్చిన కొన్ని తలంపుల మీద తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడు ఆలస్యం చాలా సార్లు ఏం చేస్తారంటే, దేవుడు ఆలస్యం చేస్తాడంటే గుర్తు పెట్టుకోవాలి, హీఈస్ ప్రిపేరింగ్ సంథింగ్. when God is delaying something, it does not mean that God is completely out of this context. దేవుడు డిలే చేస్తున్నాడంటే, దేవుడు ప్రామిస్ చేసింది కూడా డిలే చేస్తున్నాడు, దేవుని వాగ్దానం కూడా డిలే అవుతుందంటే గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ద ప్రామిస్ అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ చూద్దాం, మరొకసారి వచనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండరి అని ఈ లూకా చాలా క్లియర్ గా రాస్తూ ఉన్నట్టుగా చూస్తాం. పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినము లేకపోతే పూర్తిగా వచ్చినప్పుడు, ఫుల్లీ హ్యాడ్ కమ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, when it had come, Pentecost had fully come. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ అన్. యేసు ప్రభు ఎప్పుడు సెలవు వేయబడ్డాడు? పస్కా దినమందు సెలవు వేయబడ్డాడు. గమనించినట్లయితే పస్కా దినమందు యేసు ప్రభు సెలవు వేయబడ్డాడు. గమనించినట్లయితే అండ్ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన దినంగా మనం చూస్తూ ఉన్నాం. సో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సో ఆర్డినరీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఏదో కోఇన్సిడెంటల్ గానో యాక్సిడెంటల్ గా వచ్చింది కాదు, కానీ ఫుల్లీ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్. పెంతెకోస్తు దినం అనేది యాక్చువల్ గా పస్కా బలి అర్పించాల్సిన సమయంలో యేసు ప్రభు బలిగా అర్పించబడ్డాడు. పెంతెకోస్తు అనేది పరిశుద్ధాత్మ దేవుడు దిగరి రావాల్సినటువంటి దినం. దేవుడు యాక్చువల్ గా ఇట్ ఈస్ డివైన్లీ, విధంగా చెప్పాలంటే డివైన్లీ ఆర్డైన్డ్, లేకపోతే గమనించినట్లయితే కంప్లీట్లీ విత్ ద ఫుల్ ఆఫ్ డివైన్ విజ్డమ్ చేత దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఆర్డైన్డ్ బై ద డివైన్ విజ్డమ్ అన్నది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే చూడండి, ఈ వచన భాగంలో ఉన్న కొద్ది భాగాలు మనం చూసినట్లయితే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. దేనికోసం కూడి ఉన్నారు అందరూ? వై దే ఆర్ బీన్ వెయిటింగ్. ఆ పెంతెకోస్తు దినము వచ్చేంత వరకు కూడా ఎందుకు ఒక్క చోట కూడి ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాట్ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే దే హ్యావ్ బీన్ వెయిటింగ్. ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే వీళ్ళందరూ ఒకే మనస్తత్వం కలిగిన వారా అంటే కాదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ ఒకే మనస్తత్వం కలిగిన వారు కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే అందరికీ మాత్రం ఒకటే ఒక నిరీక్షణ ఉంది, ఒకటే ఒక గోల్ ఉంది, ఒకటే ఒక ఏం చేయవచ్చు, ఒకటే ఒక ఆశ ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, అది మనం పొందుకోవాలంతే. వీళ్ళందరికీ ఒక ఆశ. కానీ గమనించినట్లయితే దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు లేవు, అంతవరకు అద్భుతాలు జరగలేదు. గమనించినట్లయితే అంతవరకు ఏమాత్రం దర్శనాలు లేవు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత దాదాపు ఎన్ని దినాలు? ఒక 50 days కదా, 50th పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క కల గాని, ఒక దర్శనం గాని వాళ్ళకి ఏమాత్రం లేదు. గమనించినట్లయితే ఒక అద్భుతము జరగలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు, బయట ప్రజలకు వెళ్ళలేదు, మర్చిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమాత్రం సూచన లేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే ఏదో ఆయన చెప్పాడు, అది ఆయన ఎందుకంటే చెప్పి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తాడు అనేటువంటి నిరీక్షణతో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన మాత్రమే ప్రేయర్ వల్లరా, ఏ సూచన లేదు వారికి. బట్ స్టిల్ దే హ్యావ్ బీన్ ప్రేయింగ్.
ఎన్ని రోజులు ప్రార్థన చేశారు గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా. సో గమనించినట్లయితే దాదాపు 50th డే ఆయన దిగి వచ్చినట్టు చూస్తాం. లాస్ట్ 10 days గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, వాళ్ళకున్నటువంటి ఒకటి ఏంటంటే విధేయత. ప్రభు చెప్పాడు, లెట్ us obey his words. లేకపోతే ఆయన చెప్పిన దానికి మనం విధేయత చూపిద్దాము అన్నది మాత్రమే వారి జీవితాల్లో ఉన్నట్టుగా చూస్తాం. ఓన్లీ ప్రేయర్. ఒకే రకమైనది ఏంటంటే ప్రార్థన. ఇంకా గమనించినట్లయితే ఎదురు చూపు లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఫర్ వాట్? ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మూడవది గమనించినట్లయితే ఒబీడియన్స్. వాళ్ళకు ఉన్నటువంటి విధేయత ప్రేమైన దేవుని బిడ్డ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ స్టిపులేటెడ్ పీరియడ్ ఒక లాస్ట్ 10 days ఒకవేళ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ గమనించినట్లయితే చరిత్రనే మార్చేశాయి. సో whenever we are waiting upon the Lord, it may be very small period, it may be 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, 5 hours కావచ్చు. ప్రభు సన్నిధిలో కూర్చుంది చాలా స్టిపులేటెడ్ పీరియడ్. అంటే కాలంతో పోలిస్తే చాలా చిన్నది, కానీ ఏం చేస్తుందంటే whenever we are waiting upon the Lord, it transforms. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంటే ఒక విధంగా చెప్పాలంటే చరిత్రను విభజిస్తుందా అన్నట్లుగా చేయటం ప్రారంభిస్తుంది. అలాంటి పట్టుదల, అలాంటి విధేయత, అలాంటి ప్రార్థన పట్టిమ ఆనాడు కలిగి ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక విధంగా చెప్పాలంటే చరిత్రనే ఒకవేళ మార్చేసింది అన్నట్టుగా చూస్తాం. అంటే కంప్లీట్ గా ఇట్ హాస్ బీన్ అంటే దో ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ టైం దే హ్యావ్ స్పెంట్, బట్ ఏం చేస్తుంటే కాలాన్ని రెండుగా మార్చేస్తుంది. పెంతెకోస్తు దినానికి ముందు, పెంతెకోస్తు దినం తర్వాత అని మాట్లాడుకునే సమయానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కానీ ఈ నిరీక్షణ అనేది చాలా మంది మనం చేయలేం. అందరూ బిలీవర్సే, కానీ ద మోస్ట్ లేకపోతే గమనించినట్లయితే ద వర్స్ట్ థింగ్ దట్ వీ కెన్ హ్యావ్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వెయిటింగ్. అంటే నచ్చదు మనకు. వెయిటింగ్ అంటే నచ్చదు. బయటకి మనం బస్సుకి వెళ్ళగానే వెంటనే బస్సు దొరకాలి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఎంత విసుక్కుంటామో కదా. సో ప్రేమ వాళ్ళరా, వెయిటింగ్ అనేది ఏ మనిషికి గిట్టదు. ముఖ్యంగా మనం గమనించే బిలీవర్స్ గమనించినట్లయితే when you are looking up unto the Lord, మనం అనుకున్నవి రాకపోతే వెంటనే ఏం చేస్తుంటే దేవుని మీద ఏదో ఒకటిగా ప్రభువా ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు నిరీక్షించాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ బైబిల్లో గమనించినట్లయితే ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారి జీవితాలే అద్భుతాలుగా మార్చబడ్డాయని మనం చూస్తాం కదా. అబ్రహాము ఏం చేశాడు? నిరీక్షించాడని బైబిల్లో రాయబడింది. అబ్రహాం వెయిటెడ్. హౌ మెనీ ఇయర్స్ హి వెయిటెడ్? దాదాపు 30 years వెయిట్ చేశాడు. 70 years నుంచి దాదాపు 100 years కదా. సో 30 years హాస్ వెయిటెడ్. కానీ దేవుడు ఒక బలమైనటువంటి కుమారుడిని ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఒక సాక్ష్యం కలిగిన కుమారుడిగా ఇచ్చినట్టుగా చూస్తాం. యోసేపు అయితే దాదాపు ఆల్మోస్ట్ హి ఆల్సో వెయిటెడ్ 30 years. మనం గమనించినట్లయితే యోసేపు కూడా మనం 1 సంవత్సరం వెయిట్ చేయడానికి మనం ఇష్టపడం, కానీ బైబిల్లో మనం గమనించినట్లయితే నిరీక్షించిన వారు చాలా మంది ఉన్నారు. అబ్రహాము నిరీక్షణ చేశాడు, యోసేపు నిరీక్షణ చేశాడు more than 30-35 years. మనం గమనించినట్లయితే దావీదు ఎన్ని సంవత్సరాలు అనాయింట్ అయిన తర్వాత, అనాయింట్ చేయబడిన తర్వాత దావీదు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? డేవిడ్ వాస్ అనాయింటెడ్ at the age of గమనించినట్లయితే టీనేజర్ మేబీ 13-14 years. కానీ దావీదు ఎన్నో సంవత్సరంలో రాజు అయ్యాడు? తన 30వ ఏట, దాదాపు అంటే 33 years. అంటే దాదాపు హీ ఆల్సో వెయిటెడ్ more than 20 years. గమనించినట్లయితే ప్రేమైన వారలారా, సో ఇస్రాయేల్ కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. కనాను స్వతంత్రించుకోవడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది వచ్చింది? దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 years. 40 years పట్టింది వాళ్ళు కనాను దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి 40 years పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే ఇక్కడ శిష్యులు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇయర్స్ కొద్ది అంటే 10s of years దే హావ్ బీన్ వెయిటింగ్. మనం కూడా అంతసేపు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయడం కాదు, కానీ ఇప్పుడు ఎరా మారిపోయింది. అంతకుముందు ఇట్స్ వాజ్ అ డిఫరెంట్ ఎరా. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎరా. పరిశుద్ధాత్మ రాకమునుపు ఒక రకమైన నిరీక్షణ ఉంది, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మరొక రకమైన నిరీక్షణ ఒకవేళ మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో నిజంగా మనం పని చేసుకోవాలంటే వాళ్ళు నిరీక్షణ బైబిల్లో మనం గమనించినట్లయితే నిరీక్షణ అందుకే నిరీక్షణ గల వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నిరీక్షణకు బైబిల్లో కూడా చక్కటి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా?
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునైనది. నిరీక్షణ అనేది ఏంటంటే విశ్వాసానికి ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. దేన్నైతే నిరీక్షణ చేస్తూ ఉన్నామో, ఏదైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, ఎదురు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగించడం వలన ఏంటంటే అదృశ్యమైనవి మనకు ఉన్నవనటకు రుజువు అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. శిష్యులు నిరీక్షణ చేస్తూ ఉన్నారు. యేసయ్య చెప్పాడు, వాగ్దానం చేశాడు, అది మనము నిరీక్షణ చేసుకున్నాం. వీళ్ళకున్నటువంటి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే పేతురేమో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు. ముమ్మాడు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. తోమ మరొక బ్యాక్గ్రౌండ్ ఏంటి, యేసయ్య శరీరాన్ని చూచి ఆయన గాయాల్లో ఏలు పెడితేగా నేను నమ్మనటువంటి వ్యక్తి. గమనించినట్లయితే ఈ విధంగా గమనించినట్లయితే ఇంకా శిష్యులైతే అందరు కూడా మిగతా వాళ్ళంతా కూడా పారిపోయినటువంటి వారు. ప్రభువును హింసిస్తూ ఉంటే, శిలువ వేస్తూ ఉంటే పారిపోయారు. అంటే దే హ్యావ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే, ఒకే ఒక విశ్వాసం ఏంటంటే గమనించినట్లయితే యేసయ్య చెప్పాడు, ఇప్పుడు చేద్దాం. పునరుత్థానమైన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై దే హ్యాడ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా సార్లు మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, మనం గ్యాదరింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. గ్యాదరింగ్ అంటే ఏమంటారు, నాన్ పుల్లింగ్ గా ఏమంటారు దాన్ని యాక్చువల్ గా, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కానీ. సో వి ట్రై టు గ్యాదర్ పీపుల్. కానీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హౌ మెనీ హార్ట్స్ ఆర్ బీయింగ్ యునైటెడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. 10 మంది ఉన్నా సరే వారి హృదయాలు ఏక హృదయంతో కలిగి ఉంటే అదేం చేస్తుంది, దేశ చరిత్రను మార్చేస్తాయి. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, బైబిల్లో మనం చాలా ఆధారాలు మనం చూడగలం. సో ఎంతో మంది అక్కర్లేదు కానీ 100 మంది 10,000 మంది రావడం కాదు, కానీ ఉన్నటువంటి 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఏక హృదయముతో వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారంటే బైబిల్లో రాయబడింది. ఇక్కడ చూడండి ఒకసారి మనం చూద్దాం. అపొస్తల కార్యములు వాళ్ళు మంది ఎంతమంది అంటే మేడగదిలో ఉన్నటువంటి వారు 13వ వచనం మనం చూద్దాం. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలమయి, మత్తయి, అల్ఫయి, కుమారుడగు యాకోబు, జలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అని వారు. ఎంతమంది అక్కడికి? 11 మంది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు అంటే మహా అంటే ఒక 5-6 మందిని వేసుకున్నాం. ఓకే, 15 వచనము. నేను ఎందుకు చెప్తున్నా అంటే 120 మంది ఉన్నారు. నేను చెప్పేది అంటే యాక్చువల్లీ వాళ్ళు ఉన్నది యాక్చువల్ గా 20, కానీ వాళ్ళు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి అని బైబిల్లో రాయబడింది. సో అంటే దాదాపు ఒక 20 మెంబర్స్ ఏక మనస్సుతో, చాలా ఇంపార్టెంట్ దిస్, ఉన్నది 20 మెంబర్సే, కానీ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే అది 14వ వచనంలో. 15వ వచనంకి వచ్చేపటికి ఏమైందంటే ఇట్ హ్యాస్ బికమ్ 120. 20 హ్యాస్ బికమ్ 120. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తున్న అప్పర్ రూమ్ లో ఎంతమంది అంటే మాక్సిమం 20, అంత కూడా లేదు యాక్చువల్గా. గమనించినట్లయితే కొంతమంది స్త్రీలు అంటే 45 కావచ్చు, మనం 20 వేసుకుందాం. కానీ ఆ 14వ వచనంలో ఉన్నటువంటి 20 మెంబర్స్ 15వ వచనంలోకి వచ్చేపాటికి 120 కావడానికి కారణం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఏక మనస్సు ఉండదో, ఎక్కడైతే ఎడతెగక ప్రార్థన ఉండదో, ప్రేమైన దేవుని బిడ్డలారా 120 అయ్యే అవకాశమే లేదు. 120 అయ్యే అవకాశమే లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఎన్ని టైమ్స్ అయింది? నాట్ ఈవెన్ జస్ట్ మల్టిప్లికేషన్ కదా. మనం గమనించినట్లయితే 6 times, గమనించినట్లయితే 6 times, డబుల్ కాదు, ట్రిపుల్ కాదు. గమనించినట్లయితే 120 కావడానికి గమనించినట్లయితే 6 times అంటే మల్టిప్లై అయినట్టుగా మనం చూస్తాం. సో మల్టిప్లై చేయాల్సింది దేవుడు, మనం కాదు మల్టిప్లై చేయాల్సింది, మనం కాదు వాళ్ళని వీళ్ళని అట్రాక్ట్ చేయాల్సింది. మనం చేయాల్సిన పని ఒకటి బైబిల్ చెప్పేది ఏంటంటే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 14వ వచనానికి 10వ వచనానికి దట్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఎందుకు? కారణం ఏంటంటే దీస్ ఆర్ ద 3 reasons ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అదే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు 20 మంది 120 మంది అయ్యారు. 120 మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి. అందరూ ఒక్క చోట కూడి ఉండేరి.
ఇప్పుడు 120 మంది ఏం చేస్తున్నారు? ఏక మనస్సుతో ఎడతెగక నిరీక్షణ కలిగి యేసయ్య ఏం చెప్పాడు దానికోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు ఏం చేస్తే పరలోకం దిగి వచ్చింది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే ఇహలోక పరంగా గమనించినట్లయితే ఇట్ హాస్ బికమ్ 6 times ఇట్ హాస్ బీన్ మల్టిప్లైడ్. గమనించండి, అంటే నంబర్ వైజ్ గమనించినట్టయితే. కానీ ఈ 120 మెంబర్స్ ప్రార్థన చేస్తూ ఉంటే, ఏక మనస్సుతో ఎడతెగక నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, heaven has been opened. పరలోకము వారి హృదయాల్లోకి దిగి వచ్చింది. పరలోకం వారి మీద కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా వారందరి మీదకి దిగి రావటం ప్రారంభించాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంగ్రీడియంట్ పార్ట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడైతే ఉండదో గమనించినట్లయితే, చర్చిలో మనం ఉంటాం కానీ ప్రేమ వాళ్ళరా పక్కన కూర్చున్నానికి సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ నాట్ డివిజన్స్. సో గమనించినట్లయితే డివిజన్ ఎక్కడ ఉంటుందో ప్రియమైన వాళ్ళరా దేవుని కార్యం జరగదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చర్చిలో ఉంటాం, 45 కూర్చొని ఉంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వారిలో వారికి ఆ వ్యక్తి లేకపోతే వ్యక్తిని గురించి మాట్లాడుకోవడం కదా, వ్యక్తి లేకపోతే మరొక వ్యక్తిని గురించి మాట్లాడుకోవడం. ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు, వేరే వ్యక్తి రాగానే ఇంకొకటి పోగానే ఈ ముగ్గురు కలిసి ఇంకొక వ్యక్తిని గురించి మాట్లాడుకోవడం. సో డివిజన్స్, ఎప్పుడైతే డివిజన్స్ ఉంటాయో ఆత్మీయ కార్యాలు జరగవు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఏక మనస్సు ఎడతెగక ప్రార్థన చేయటం. ఏక మనస్సు ఉండాలి. అంటే దాన్ని కంటిన్యూ చేస్తే, ఎడతెగకంటే ఏంటి? It has been sustained కదా, it has been continued. ఎడతెగక ప్రార్థన చేయించుండ్రి. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అందరూ ఒక్క చోట కూడి ఉండరు. ఎందుకు ఒక్క చోట కూడి ఉండరు? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకున్నది ఒకటే ఒక మోటివ్, ఒకటే ఒక అబ్జెక్టివ్, ఏం చెప్పాడు, ఒకే ఒక గోల్. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలంతే. యేసయ్య చెప్పాడు, అది మేము పొందుకోవాలి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రియమైన వారు ఒకరినొకరు నిందించుకుంటున్నారా? పేతురు నువ్వు 3 మార్లు బంకావు అంటే, అరే నువ్వు యేసు ప్రభువును చూడకుంటే కూడా నువ్వు చెప్పలేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా? నో, వాళ్ళకు ఒకటే ఒక మోటివ్ ఏంటంటే యేసయ్య ఇచ్చిన ప్రామిస్ నేను పొందుకోవాలి. నో మ్యాటర్ వాట్ ఎవర్ దిస్ మే బి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గుర్తుపెట్టుకోవాలి, వెయిటింగ్ ఈజ్ నాట్ ఇన్యాక్టివ్. వెయిటింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్యాక్టివ్ పీరియడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెయిటింగ్ అనేది ఎప్పుడు కూడా గమనించినట్టయితే, నిరీక్షణ అనేది క్రియలో లేనటువంటి కార్యం ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఈ వెయిటింగ్ లోనే గమనించినట్లయితే మనం చూస్తున్నాం, ఏక మనస్సు ఎడతెగక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో విధంగా చెప్పాలంటే ఈ నిరీక్షణ అనేది పోకుండా సస్టైన్ గా అవుతుంది. లేకపోతే విశ్వాసం అనేదానికంటే నిరీక్షణ సస్టైన్ అవుతా ఉంది. సిస్టమ్ అంటే ఒకరికొకరు పురికొల్పుకుంటే ఏమంటే ఒకే నిరీక్షణతో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవర్ ఏబుల్ టు బి ఫిల్డ్. అంటే ప్రతి ఒక్కరి మీద బైబిల్ రాయబడింది, కొందరి మీద కానీ బైబిల్ రాయబడలేదు. మనం గమనించినట్లయితే కొందరి మీద రాయబడిందా? వారి మీద చూడండి, వారిలో ఒక్కొక్కరి మీద 120 మెంబర్స్ ఉంటే దేవుడు ఎవరిని వదిలిపెట్టాలా? బికాస్ all of their motive is only one. They want to be filled with the Holy Spirit. ఏక మనస్సు కలిగి ఉండటం. ప్రియమైన వారలారా గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. శిష్యులు ఎప్పుడైతే భూమి మీద నిరీక్షణ చేస్తూ ఉన్నాడో దేవుడు పరలోకంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని. ఎస్, దే హావ్ బీన్ నౌ వెయిటింగ్. నౌ దిస్ ఇస్ ద టైం. అంటే అపాయింటెడ్ టైంలో, కరెక్ట్ అయిన సమయంలో దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు. మనం దేవుని చాలాసార్లు క్వశ్చన్ చేస్తుంటాం, వై లార్డ్, వై డిలే? God is preparing something for you which is best for you in your life. మన జీవితంలో, మన సంఘంలో, మన ఫెలోషిప్ లో God is want to make something which is extraordinary. ఏదో చేయాలని దేవుడు ఆశపడుతున్నది. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సైలెన్స్, we should not take God's silence is not like ఏమంటారు దాన్ని, absence. God's silence is not God's absence. God is preparing something for us అన్నది ఎప్పుడైతే మన జీవితాల్లో పెట్టుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని కార్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విత్తనం భూమిలో నాటబడుతున్నప్పుడు, భూమిలో నాటబడి దాన్ని ఏం చేస్తాం? మట్టేసేస్తాం కదా. మట్టేసేస్తే ఆ విత్తనం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? there is no sun కదా. అంత చుట్టూ చీకటిగానే ఉంటుంది, చీకటిగానే ఉంటున్నట్టుగా మనం చూస్తాం. దాని చుట్టూ చీకటి ఉంటుంది. ప్రేమ వాళ్ళరా, చూడడానికి ఏమీ జరగలేదు, ఏమీ కాలేదు అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఏమవుతుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మట్టి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో
విత్తనం వేసిందే నిశ్శబ్దంగా మొలకెత్తుతోంది. విత్ సైలెన్స్ ఇట్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్స్ ఓన్ థింగ్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అనుకుంటాం, సమాధి స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? సమాధి స్థలం, యేసయ్య సమాధి ఏమైంది ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య పునరుత్థానమైన సమయం, పునరుత్థానమైనటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు కదా. యేసయ్యను సమాధి చేసినటువంటి స్థలమే యేసయ్య పునరుత్థాన స్థలం. ప్రేమైన దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే సమాధిని దేవుడు జన్మస్థలంగా చేయగలడు. ఆయన హి హస్ బీన్ బోర్న్, ఎట్లా రిజరెక్ట్ అయ్యాడు, గ్లోరియస్ బాడీతో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు అన్నారు. దట్స్ వాట్. సో దేవుడు గాడ్ కెన్ డు సచ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన జీవితంలో ఆయన చేసి చూపించాడు, మన జీవితంలో కూడా ఆయన చేయగలడు. అదే పెంతెకోస్తు దినం అనేది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు ఎప్పుడైనా మన జీవితాల్లో ఆలస్యం చేస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలి. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ సంథింగ్ బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ us ఇన్ అవర్ లైఫ్స్. అది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో సంఘంలో మనం నిరుత్సాహంతో ఉండడం కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, we should not be so much discouraged. Why this is not happening? Why this promise is not being fulfilled? కానీ నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుని వాక్యం చూడండి, మరొకసారి చదువుకుందాం దీన్ని. 2వ వచనం చదువుకుందాం. ఏది సార్? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు గమనించినట్లయితే వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. పరిశుద్ధాత్మతో నింపబడాలని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏ రీతిగా నింపబడటో ప్రభు చెప్పలేదు. పరిశుద్ధాత్మ వారి మీదకి ఏ రీతిగా వస్తాడో కూడా ప్రభు చెప్పలేదు. దయచేసి గమనించాలి. ప్రేమ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వే టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. అంతే. దేవుడు మనల్ని ఏ రీతిగా మేనిఫెస్ట్ చేస్తాడో ఆయన డిఫైన్ చేయాలి. మనం ఊహించుకుంటాం కొన్నిసార్లు, దేవుడు ఈ రీతిగా కనపడితే బాగుంటది, ఈ రీతిగా చెప్తే బాగుంటది, మన ఆన్సర్ ఈ రీతిగా వస్తే బాగుంటది. నో, దేవుడి వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, గాడ్ ఓన్లీ టెల్స్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హౌ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? హీ డిఫైన్డ్ హిమ్సెల్ఫ్. అంతే. ఆయన గాలి ద్వారా వస్తాడా, అగ్ని ద్వారా వస్తాడా, ఇది ఆయన డిఫైన్ చేశారు, కానీ అది మనం ఊహించుకున్నట్లుగా రాడు. ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఈ వెయిటింగ్ రూమ్స్ అనే ఒక విధంగా చెప్పాలంటే, ఈ వెయిటింగ్ రూమ్, అప్పర్ రూమ్ లేకపోతే వెయిటింగ్ రూమ్ ఏమయ్యే ఒకసారి గమనించినట్లయితే, వెయిటింగ్ రూమ్ హ్యాస్ బికమ్ ఏం చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే, they have been waiting for something. ఒకవేళ ఒక గర్భిణీ స్త్రీ ఉంది అనుకున్నాం. ఈస్ బీన్ వెయిటింగ్. ఆ వెయిటింగ్ దేనికోసం? she has to give a birth కదా. she has to give a birth to a child. గమనించినట్లయితే, సో ఈ ప్రార్థన అనేది కూడా ఏ రీతిగా ఉందంటే, ఇట్స్ లైక్ వెయిటింగ్ రూమ్ ఏమవుతుందంటే, దట్ హ్యాస్ బికమ్ అ బర్త్ రూమ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అవర్ ప్రార్థన గదులు ఏ రీతిగా మారాలంటే, ప్రార్థన రూమ్స్ ఏ రీతిగా మారాలంటే, బర్త్ రూమ్స్ గా మారాలి. ఎలాంటి బర్త్స్? దేవుడు ఆశించినటువంటి బర్త్, దేవుడు కోరుకున్నటువంటి బర్త్, దేవుడు ఆశించినటువంటి ఏదైతే మన జీవితంలో కోరుకుంటున్నాడో అది ఇట్ హాస్ టు బి. అంటే వెయిటింగ్ రూమ్ షుడ్ బికమ్ అ బర్త్ రూమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. పెంతెకోస్తు దినం చేసి దేవుడు సైలెంట్ అయిపోలేదు. పెంతెకోస్తు దినం నేను కార్యం చేసి నేను వదిలేస్తాను అన్నాడా? కాదు. పెంతెకోస్తు దినం చేశాడు. ఇంకా ఎవరైతే ఆ రీతిగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆ యొక్క అడుగుజాడలో నడుస్తారో, గాడ్ వాంట్స్ టు స్టిల్ వర్క్ ద సేమ్ వే. అందుకే గాడ్ ఈస్ సేమ్ ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్ అని చెప్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఏక మనస్సుతో కూడి ఉండిరని బైబిల్. దే ఆర్ ఆల్ విత్ వన్ అకార్డ్. బైబిల్ రాయబడచ్చు. 2వ వచనం ఒకసారి 1వ వచనం ఒకసారి చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి అని బైబిల్ రాయబడి. ఒక్క చోట కలిగి ఉన్నారు, ఒక ఆత్మను కలిగి ఉన్నారు, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు. గమనించినట్లయితే యునైటెడ్ హార్ట్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ప్రేమైన వాళ్ళరా, the secret of revival is they have been ఒక చోట ఉన్నారు, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎప్పుడు? శక్తి రాకముందు. శక్తి అంటే ఏంటి? పవర్ రాకముందు, పరిశుద్ధాత్మ దిగి రాకముందు వాళ్ళలో ఉన్నటువంటి ఇదేంటంటే ఐక్యత. అంటే ఎలాంటి ఐక్యత? ఒకే చోట ఉన్నారు, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవది గమనించినట్లయితే, అగ్ని దిగి రాకముందు వాళ్ళు ఏం చేశారంటే, దే హ్యావ్ సబ్మిటెడ్ దేర్ లైఫ్స్. I tell you the difference between this and that. Actually, పెంటెకోస్తు దినానికి బాబేలు
లో జరిగే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్లీ. ఐ టెల్ యూ దట్ అది ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ పార్ట్ 2 లో మనం చదువుకున్నాం. గమనించండి ప్రేమ వాళ్ళరా, ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ అగ్ని దిగి రాకముందు వాళ్ళ ఉందంటే సమర్పణ అని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్లీ దే హ్యావ్ సరెండర్డ్ దేర్ లైఫ్స్, కంప్లీట్లీ దే హ్యావ్ సరెండర్డ్ లైఫ్స్. ఇంకా గమనించినట్లయితే పునరుజ్జీవం రాకముందే వాళ్ళకు ప్రేమైన దేవుని బిడ్డలారా వాళ్ళు రికన్సిలియేషన్ అనేది ఉంది. రికన్సిలియేషన్ అంటే ఏం చెప్పొచ్చు మనము, బిఫోర్ దే ఆర్ బీయింగ్ రివైవ్డ్ దే హ్యావ్ గాట్ అ రికన్సిలియేషన్. రికన్సిలియేషన్ అంటే వాళ్ళలో ఒక విధమైన అంటే పశ్చాత్తాపముతో కూడుకున్నటువంటి సమాధానం అని చెప్పవచ్చు. అంతేనా? దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడు. అంటే when they have these things, అంటే ఐక్యత ఉన్నది, సమర్పణ ఉన్నది, రికన్సిలియేషన్ ఎప్పుడైతే ఉన్నదో ప్రేమైన దేవుని బిడ్డలారా, సో పరిశుద్ధాత్మ దిగిరాడు, శక్తితో దిగిరాడు. ఆ శక్తి ఎలాంటి శక్తి? గాలితో దిగొచ్చాడు, అగ్నితో దిగొచ్చాడు. గాలి ఒక రకమైన శక్తి, అగ్ని కూడా రకమైనటువంటి శక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఇంకా we can see there is a revival. అందుకే వారందరూ ఏక మనస్సుతో ఒకే చోట ఏక మనస్సుతో కూడి ఉండిరి అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తాం. సో ఒకే వ్యక్తిత్వం కలవారు కానప్పటికీ కూడా గమనించినట్లయితే ఒకే అభిప్రాయం కలిగిన వారు కూడా కాదు, ఒకే వ్యక్తిత్వం కాదు, ఒకే అభిప్రాయం కలిగిన వారు కూడా కాదు, కానీ ఒకే ఆత్మీయత కలిగిన వారని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒకే ఆత్మీయత కలిగిన వారు. అందుకే ఒక ప్రభువు ఒకే నిరీక్షణ మనం చెప్తాం. ఒకే ప్రభు ఒకే నిరీక్షణ, ఒకే గోల్ అని చెప్పుకోవచ్చు. ఒకే పరిశుద్ధాత్మ, ఒకే నిరీక్షణ, ఒకే దేవుడు, ఒకే నిరీక్షణ, ఒకే పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకు వై ఇట్ ఈస్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ రివైవల్? ఈ ఐక్యత అనేది ఎందుకు ఇంపార్టెంట్ గమనించినట్లయితే మనం త్రిత్వంలోనే చూస్తాం ఐక్యత అనేది. ఆయన పేరేంటి యాక్చువల్ గా? అద్వితీయ సత్యదేవుడు కదా. అద్వితీయ సత్యదేవుడు అంటే ద్వితీయము చేయలేనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వి కెనాట్ బైఫర్కేట్ దెమ్, వి కెనాట్ డివైడ్ దెమ్, యాక్చువల్లీ వి కెనాట్ డివైడ్ దెమ్. సో ఐక్యత అనేది ప్రభువులోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక్క ప్రభువే ప్రేమైన దేవుని బిడ్డారా. ఈ ఐక్యత అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. ఆ ఐక్యత ఎప్పుడైతే మనలో ఇద్దరుంటే చాలా, అందుకే ప్రభు ఏమన్నాడంటే ఇద్దరు, మత్తయి సువార్త మనం చూస్తాం, ఇద్దరు నా నామమున, ఇద్దరు నా నామమున, ఇద్దరు నా నామమున, భూమి మీద ఇద్దరు నా నామమున ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటాను. అంటే మీరు ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే నేను మీలో ఐక్యం కావాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ బి బికమ్ వన్ అమాంగ్ యూ. దట్స్ వాట్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డ మనం గుర్తు పెట్టుకోవాలి. చూడండి, పేతురు సందేహించిన తోమా గమనించినట్లయితే యేసును విడిచిపోయిన డిఫరెంట్ టెంపర్మెంట్స్ దే హ్యావ్, డిఫరెంట్ టెంపర్మెంట్స్ అయినప్పటికీ కూడా గమనించినట్లయితే దే హ్యావ్ and also వేరే వైఫల్యాలు, సో మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ దేర్ లైఫ్స్, సో మెనీ ఫెయిల్యూర్స్. పేతురు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, యేసు ప్రభు దూరమైన ప్రతిసారి he has seen failures in his life కదా. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, అండ్ వేరే బ్యాక్గ్రౌండ్స్ ఆల్సో దే హ్యావ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు. ఒకరేమో ఫిషర్మెన్, ఇంకొకరేమో ట్యాక్స్ కలెక్టర్, రకరకాల శిష్యులు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్స్ ఆల్సో డిఫరెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ వారి విభేదాల కంటే, వారి డిఫరెన్సెస్ కంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే వారిని ఏకపరిచినటువంటి, వారికి ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ. దట్ ఈస్ వాట్ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించిందని చెప్పుకోవచ్చు. లేకపోతే దేవుడు చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్పు దిశగా ప్రయాణించిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వారి ఐక్యత ఏం చేస్తుంది? పరలోకాన్ని ఓపెన్ చేసి పరలోకాన్ని భూమిలో వాళ్ళ మీదకి దించిందా, లేకపోతే వాళ్ళ హృదయాలకు దించిందా అన్నట్టుగా జరిగినట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో మనం నిజంగా మనం ప్రశ్నించుకుందాం. సో అంటే డిఫరెన్సెస్ పక్కన పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్స్ పక్కన పెట్టచ్చు. గమనించినట్లయితే ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా పక్కన పెట్టి we need to have that unitedness. That's more important. హృదయాలు ఐక్యపరచుకోవటం, ప్రార్థన చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దీనికి కారణం ఏంటంటే యేసు ప్రభు సిలువలో ఎంత వినయం చూపించాడో they have learned it. సో సిలువ ఏం చేసిందంటే వారికి వినయాన్ని నేర్పించింది. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం ఏం చేసిందంటే వారికి ట్రాన్స్ఫర్మేషన్ తెలియజేసింది. అంటే యేసు ప్రభు శరీర రీతిగా విత్తబడి ఏమయ్యాడు? ఆత్మీయ శరీరంగా లేపడ్డాడు. దే హావ్ సీన్ ఇన్ దేర్ ఓన్ హార్ట్, విత్ దేర్ ఓన్ ఐస్. గమనించినట్లయితే
వారు కిటికీలు తలుపులు గట్టిగా బిగించుకుని బైబిల్లో వ్రాయబడింది, భయముతో ఒక రూమ్ లో కూడుకొని ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమైన. హౌ డిడ్ హీ? అంతకుముందు కాలేదే, అంతకుముందు ఎప్పుడు కూడా ప్రభు ఆయనగా ప్రత్యక్షం కాలేదే, చనిపోకముందు. ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడు. దే కుడ్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దే హావ్ సీన్. అంటే క్రాస్ లో వాళ్ళు నేర్చుకున్నదంటే వినయం. గమనించినట్లయితే ఈ రిజరెక్షన్ లో వాళ్ళు నేర్చుకున్నదంటే ట్రాన్స్ఫర్మేషన్. బాడీ హస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. గమనించినట్లయితే ప్రియమైన వారు గమనించినట్లయితే, అండ్ ద ప్రామిస్ అండ్ యునైటెడ్ దేర్ హార్ట్స్. ప్రామిస్ యునైటెడ్ దేర్ హార్ట్స్. గమనించినట్లయితే, సో అందుకే గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, నేను ఈ రోజు ముగిస్తాను యాక్చువల్ గా. అండ్ పార్ట్ 2లో వి గో ఇన్ టు డీపర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఉన్నటువంటి సంఘంతో మనం పోల్చుకున్నట్లయితే, ఆనాటి సంఘము ఇప్పుడు నాటి సంఘంతో మనం పోల్చుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, వి హావ్ గాట్ గుడ్ ఆర్కిటెక్ట్స్. మంచి మంచి కట్టడాలు, మంచి మంచి భవనాలు, మంచి మంచి ఆర్కిటెక్ట్స్ మనం కలిగి ఉంటాం. కానీ ఇంకా అంత మాత్రమే కాదు, వి హావ్ గాట్ గుడ్ టెక్నాలజీ. ఆ కాలంలో ఆర్కిటెక్ట్స్ లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, అండ్ దెర్ ఇస్ నో టెక్నాలజీ ఆల్సో. అంత మాత్రమేనా, మనకు ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ కూడా ఆ కాలంలో లేదు. వీ హావ్ గట్ సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఉన్నది లోకంలో చూడాలంటే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఏబుల్ టు సీ ఎనీబడి కెన్ సీ ద లైవ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. గమనించినట్లయితే ఆ రోజుల్లో ఇక్కడ తెలిసేది బయటకు తెలిసేది కాదు. గమనించలేదు, దిస్ ఇస్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. కానీ ఇంత అడ్వాన్స్మెంట్ లో ఉన్నా కూడా ఆత్మీయతలో వెనకబడ్డాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా, వీ హావ్ గాట్ గుడ్ ఆర్కిటెక్ట్స్. మంచి మంచి భవనాలు ఉన్నాయి, మంచి మంచి టెక్నాలజీ ఉంది. గమనించినట్లయితే అండ్ మంచి కమ్యూనికేషన్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. బట్ వై? మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఆత్మీయతలో వెనకబడి ఉన్నాం. సో ఇవి కాదు కావాల్సింది ఆత్మీయతకు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఐక్యత, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. యునైటింగ్ హార్ట్స్. అందుకే అందరూ ఒక్క చోట కూడి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళ. అందుకే మనం చూస్తాం కదా, సో వీ హావ్ లర్న్ టు గ్యాదర్ పీపుల్. కానీ గమనించినట్లయితే అభిప్రాయాలను ఐక్యం చేసుకోవటం, బలపరచుకోవటం, ఒకరినొకరు పునరుద్ధరించుకోవటం చాలా మనము తక్కువ చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటాగా చూస్తాం. అండ్ ఆల్సో వీ హావ్ గాన్ అస్ట్రే. క్షమించడంలో వెనకబడ్డాం, ఐక్యపరచడంలో వెనకబడ్డాం, క్షమించబడ్డంలో వెనకబడ్డాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మందిరాల్లో కూర్చుంటాం కానీ హృదయాలు దూరంగా ఉంటాయి. దే మే బి సిట్ టుగెదర్ సైడ్ బై సైడ్, బట్ దేర్ హార్ట్స్ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డిస్టెన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఆత్మీయతను ఏం చేస్తున్నాయంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక విధంగా చెప్పాలంటే ఏం చేస్తున్నాం మనం? బైబిల్లో రాయబడింది మాట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడం. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనం చూస్తాం కదా, కీర్తనలు 133లో మనం చూస్తే ముఖ్యంగా 2 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. కీర్తన 133 ఒకసారి చూసుకుందామా? అవసరం చూసుకుని ముగించుకుందాం. సో ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? అభిషేకం ఉంటుందని బైబిల్లో రాయబడింది. 133 సహోదరుడు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ ఏమంటాడంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అభిషేకం అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అసడ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 2 things are very important. When there are unity or united in the hearts, ఒక విధంగా చెప్పాలంటే there is a anointing, అభిషేకం కదా. గమనించండి, తైలాభిషేకం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే దేవుని ఆశీర్వాదం. గాడ్ ఈస్ కమాండింగ్ టు హ్యావ్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ దేర్. గమనించినట్లయితే అంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏంటి? బ్లెస్సింగ్ ఆజ్ఞాపిస్తాడు. దట్స్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద Psalm 133. గమనించినట్లయితే ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో, ఐక్యత అంటే మనకేదో బయట కనపడే ఐక్యత కాదు, కానీ హృదయాల్లో ఐక్యత, ఐకమత్యం, ప్రేమ, దేవుడు ఆశించిన ఐక్యత ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇలాంటి ఐక్యత వాళ్ళు గమనించినట్లయితే బాబెల్ గోపురం అప్పుడు కూడా ఐక్యత కలిగి ఉన్నాం. దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐక్యత. అది కానీ హృదయాల్లో ఐక్యత ఎప్పుడైతే కలిగి ఉంటామో పరలోకాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఐక్యత కలిగి భూలోకం నుంచి పరలోకానికి ఏం చేద్దాం అనుకున్నారు? గోపురం కడదామనుకున్నారు. వాళ్ళు భూలోకం నుంచి పరలోకానికి గోపురం కడదాం. దేవుడు అన్నాడు, యు బీ యునైటెడ్, ఐ విల్ బ్రింగ్ హెవెన్ ఇంటు యువర్ హార్ట్స్. నేను పరలోకాన్ని మీ హృదయంలోకి దించుతానని ప్రభు చెప్తున్నాను. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఏమంటారు దాన్ని,
అగ్నిలో ఉన్నట్టు ఒక చిన్న కణాన్ని ఒక కోల్ను బయటకు తీసి పెడితే ఏమవుతుంది? బొగ్గుగా మారిపోతుంది, చివరికి అది బూడిగా మారిపోతుంది యాక్చువల్లీ. కానీ అదే బొగ్గులు కలిసి ఉన్నాయనుకోండి ఏమవుతుంది? మంట మండుతూనే ఉంటుంది. ఇట్స్ బర్నింగ్. ఒకరినొకరు ఏమంటారు దాన్ని? రగులు కూడా బర్నింగ్ ఈచ్ అదర్. గమనించినట్లయితే పురికొల్పడం, ఒకదాన్ని ఒకటి పురికొల్పడం, దట్ కెన్ బికమ్ అండ్ దే కెన్ బర్న్ అదర్స్ ఆల్సో. గమనించినట్లయితే సో ఆ విధంగా ఎప్పుడైతే కలిసి ఉంటారో, ఈ బొగ్గులు ఎప్పుడైతే కలిసి వస్తాయో, అండ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పవర్ ఆల్సో కదా. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ చూస్తున్నాం అని, రైల్వే ఇంజిన్స్. ఒకప్పుడు ఇవన్నీ దేంతో నడిచేటివి? బొగ్గులతో నడిచేటివి. అవన్నీ కూడా బొగ్గులు ఉన్నప్పుడు ఆ శక్తి ఏంటంటే ఒక ట్రైన్ నడిపిస్తూ ఉన్నాయి. అంటే ఇనుమును మనం ఇక్కడి నుంచి అక్కడికి మోయలేం కానీ, బట్ ఆ బొగ్గులు కారటం వలన బొగ్గుకున్నటువంటి శక్తి ఏమవుతుందంటే ఒక రైలంతా ఇనుముతో తయారు చేస్తుంది. ఆ ఇనుమును ఇట్ ఈస్ ఏబుల్ టు మేక్ ఇట్ మూవ్ యాక్చువల్లీ. అంత శక్తి కలిగి ఉంటాం. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. ఒకసారి నేను ముగిస్తున్నాను. ఐ విల్ క్లోజ్ ఇట్ యాక్చువల్లీ. సో బొగ్గులు ఏ రీతిగా కలిసి ఉన్నప్పుడు ఎంత అగ్ని మండుతుందో, ఎంత శక్తి పడుతుందో ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఒకటే ఒకటి, సంఘాన్ని ఎట్లా నాశనం చేయలేడు. సంఘాన్ని నాశనం చేయడం సాతాను శక్తి చాలా అసలు ఈ కెనాట్. అందుకే వాడు ఏం చేస్తాడంటే డివిజన్ తీసుకొని వస్తున్నాడు. ప్రేమ వాళ్ళారా, నాశనం చేయలేనప్పుడు ఏం చేస్తాడంటే డివిజన్స్ తీసుకొని వస్తూ ఉంటాడు. హీ కెన్ డూ ఓన్లీ దట్ థింగ్ అనమాట. సో అది మనం ఓవర్కమ్ చేయగలిగితే we can see the revival in the church, we can see revival in the fellowship, we can see revival within our hearts, within our families, we can see revival. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో నేను ఈ 2వ వచనం నుంచి మళ్ళీ మనం చూద్దాం. యాక్చువల్గా ఐ వాంట్ టు కోరిలేట్ దిస్. ఈ అగ్ని ఏ రీతిగా విభాగించబడుతుందో దానికి ఆ బాధలను కంపేర్ చేయాలని ఆశపడుతున్నాను. దట్ వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో ఈ రోజు మాత్రం మనం నేర్చుకోవాల్సిందంటే, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాలు ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఐక్యంగా కలిగి ఉంటావో యూ కెన్ సీ ద ఆ పవర్ ను చూడగలుగుతావు, ఆ శక్తిని చూడగలుగుతావు, ఆ శక్తిని ఇతరులు చూడగలుగుతారు, ఆ శక్తిని ఇతరులు చూడగలుగుతారు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో లెట్ us once again check our hearts. Let's once again, ఎవరితోనైనా ఏ విధమైన విభేదమైనా ఉన్నట్టే బైబిల్లో యేసుప్రభువు చెప్పాడు, నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం కలిగి ఉన్న ఎడలా, అంటే మన తప్పు లేదు, వాడు అనుకుంటున్నాడు, మనం తప్పు చేసేవాడు వాడు అనుకుంటున్నాడు. ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? బలిపీఠం దగ్గర అర్పణ వదిలిపెట్టి మనమే వెళ్ళాలంట. నీ తప్పు లేకపోయినప్పటికీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యూ గో అండ్ రికన్సైల్ విత్ హిమ్. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలిగి ఉన్నవాడు బలిపీఠం దగ్గర నీ అర్పణ వదిలిపెట్టి ఏం చేయాలంట? యు గో అండ్ రికన్సైల్ విత్ యువర్ ఫ్రెండ్, యు గో అండ్ రికన్సైల్ విత్ యువర్ బ్రదర్. దట్స్ వాట్ జీసస్ సేస్. నేను వాళ్ళ శిష్యులు అరమరికలు మర్చిపోయారు, వాళ్ళ ఫెయిల్యూర్స్ మర్చిపోయారు, వారి బ్యాక్గ్రౌండ్స్ మర్చిపోయారు. వాళ్ళకున్నదంతా ఒకే ఒక ఏక హృదయం ఏంటంటే we need to be filled with the Spirit. We need to see the power of the Lord. We need to see the promise manifestation of the promise we want to see. That's what వాళ్ళకందరికీ ఉన్నటువంటి ఒకే ఒక గోల్ అదే. అందుకే అది పెంతెకోస్తు దినము సాధ్యమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీన్ని డీపర్ గా we can see in the next week. సో తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Do we have such kind of hearts? అలా ఉన్నట్లయితే God wants to use you and me, and God wants to use each and every one of us. మనందరినీ వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో తండ్రి, నా దేవనైనా మీరు పెంతెకోస్తు దినాన్ని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయినా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినముగా మేము గుర్తుపెట్టుకుంటాం నాయన తండ్రి. అగ్ని విభాగించబడినట్టుగా రావటం గుర్తుపెట్టుకుంటాం నాయన తండ్రి. బలమైన కాలను వీచింది గుర్తుపెట్టుకుంటాం ప్రభా తండ్రి. అక్కడ మాట్లాడినటువంటి మాటలు తండ్రి ప్రభా, రకరకాల భాషలు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ ప్రభా, లార్డ్ జీసస్ అన్నిటికంటే ముఖ్యమైనది నా దేవా నా ప్రభా అని మీరు మాకు తెలియజేస్తున్న విధానం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్ జీసస్ హెల్ప్ us to forget our backgrounds, Lord Jesus. Help us to, Lord, just forget about our failures, Lord Jesus,
మా ఫెయిల్యూర్స్ గాని, మా బ్యాక్గ్రౌండ్స్ గాని, ఆ దేవనైనా మా యొక్క బలహీనతలు గాని అన్ని కూడా పక్కన పెట్టి ఏక హృదయముతో ప్రార్థించగలిగిన హృదయం, ఏక మనస్సుతో మేము ఉండగలిగిన హృదయం ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో వీ కెన్ సీ గ్రేట్ రివైవల్ అని సెలవిస్తున్న ప్రభా, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అని సెలవిస్తున్న ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో యేసయ్య ఆ దేవన్న ప్రభానైనా ఈ పెంతెకొస్తు దినాన్ని ఆ దేవాలైన మేము 3 పార్ట్స్ గా తండ్రి ధ్యానం చేయబోతూ ఉండగా మీకు అధికమైన కృపను కనపరచండి ప్రభా, మీకు అధికమైన కృపను కనపరచండి నాయన. లార్డ్ జీసస్, ఐ ప్రే దట్ యు వుడ్ మాస్టర్ గాడ్ మేక్ us to go deeper and deeper, Lord Jesus, to know the wonderful insights in your word of Father God. తండ్రి పరిశుద్ధాత్మ ఐక్యత తండ్రి మా మధ్యకు దిగవచ్చును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఐక్యపరచును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ఐక్యత ఉంటుంది అక్కడ అభిషేకం ఉంటుందన్నారు, అక్కడ ఆశీర్వాదాన్ని నేను ఆజ్ఞాపిస్తానని మీరు సెలవిస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆశీర్వాదాలు తండ్రి ప్రభా యొక్క అభిషేకం మాకు కావాలి కనుక యేసయ్య కృపనివ్వండి, మాకు ఐక్యమైన హృదయాలు దయచేయండి ప్రభా. మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తంలో కప్పచెప్పుకుంటున్నాం యేసయ్య. మా ఫెలోషిప్ లో కూడా యేసయ్య ఎక్కడెక్కడ అంతరంగాలు ఉన్నాయో, అవరోధాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కపరిచిన దేవన్న ప్రభా ఐక్యతను దయచేయండి యేసు ప్రభా. ఉన్న కొద్ది వారమైన యేసు ప్రభా ఐక్యత కలిగినప్పుడు తండ్రి చరిత్రను తిరగరాస్తారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక యేసు ప్రభా మీ వాక్యంలో మేము చూసుకున్నాం కనుక లార్డ్ జీసస్, I pray that you would bring a great revival, Lord Jesus, Master God, to change the history in our lives of Father God. తండ్రి కృపను గ్రహించండి, మీకు ఏ స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ, ఇదిగో నాయన మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ, వారి అవసరతలన్నీ కూడా మీ సన్నిధానంలో ఎత్తిపెట్టుకుంటూ, మీ చిత్తముల ప్రభానైనా మీరు తండ్రి డిలే అనేది ప్రభానైనా డినైంగ్ కాదని సెలవిస్తున్న ప్రభా, తండ్రి డిలే అనేది యువర్ ప్రిపరేషన్ టైం అని సెలవిస్తున్న ప్రభా మీకు స్తోత్రం. యు వాంట్ టు గివ్ us the best, Lord Jesus, కృపనివ్వండి. మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మేము నిరీక్షణ గల వారమే ముందుకు సాగే గొప్ప కృపను మాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తి గల నామందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కాంతారావు బాబు గురించి మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను. కాంతారావు బాబుకు ఒక జస్ట్ సివియర్